మీరు మీ ఇంటికి ఇంటీరియర్స్ కావాలనుకుంటున్నారా? అయితే బెంగళూరులో విశేష అనుభవం కలిగి మరియు స్వంత ఫ్యాక్టరీ కలిగిన కాశీ స్పేసెస్ ఇంటీరియర్స్ డిజైన్ వారు ఇప్పుడు మన మదనపల్లిలో మనకు అందుబాటులో. మీ ఇంటిని మరింత అందంగా, ఆకర్షణీయంగా, సుందరంగా చూడాలనుకుంటున్నారా? అప్డేటెడ్ మోడల్స్ తో మాడ్యులర్ కిచెన్, డైనింగ్ హాల్, లేటెస్ట్ మోడల్ బెడ్రూమ్స్, పూజ గది, ఫాల్ సీలింగ్, వాల్ డిజైన్స్, అదిరిపోయే డిజైన్స్, డూప్లెక్స్, ట్రిప్లెక్స్ ఇళ్లు మరియు రెస్టారెంట్స్, హాస్పిటల్స్, షోరూమ్స్, ఆఫీసులకు కూడా కోరిన డిజైన్స్ చేయబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి కాశీ స్పేసెస్ ఇంటీరియర్ డిజైనర్స్, పిఎన్టీ కాలనీ ఎక్స్టెన్షన్, సక్సెన్ ఫౌండేషన్ దగ్గర, మదనపల్లి. సెల్ 8150032200 మరియు 9502392404. నమస్తే, ఎంసీటీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టోలోని పథకాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ దొమ్మలపాటి రమేష్ వెల్లడి. మదనపల్లె మున్సిపాలిటీలోని 7వ వార్డు నందు బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించిన దొమ్మలపాటి. ప్రజలందరూ మన సంస్కృతి సంప్రదాయాలను పాటించాలి. ఆర్డీఓ మురళి పిలుపు. శ్రీ వరాల ఆంజనేయ స్వామి ఆలయం నందు బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆకట్టుకున్న చిన్నారుల వేషధారణ. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టోలోని పథకాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయని మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ దొమ్మలపాటి రమేష్ పేర్కొన్నారు. నేడు మదనపల్లి పట్టణంలోని 7వ వార్డు నందు బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు భవానీ ప్రసాద్, సోమశేఖర్, బాబ్జీ, శ్రీనివాసులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దొమ్మలపాటి రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యానికి తూట్లు పడ్డాయన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అమలు చేయమన్న వారిని అరెస్టు చేయిస్తూ అరాచక పాలన సాగించిందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టోలోని పథకాలు ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తున్నాయని చెప్పారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మన రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అని టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ నాదేళ్ల విద్యాసాగర్ పేర్కొన్నారు. నేడు మదనపల్లి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా కార్యాలయంలో తెలుగు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాగూర్వలి, గిరీష్, రఘుపతి, షంషీర్, నవీన్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారా లోకేష్ మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని, ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. సరేనా? ఓకే పెట్టా. హ్యాపీ బర్త్డే జై
లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి విజన్ అనేది చూపించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారి పుత్రులు నారా లోకేష్ గారిది పుట్టినరోజు సందర్భంగా ఘనంగా మేము ఆయనకు మాకంటే చిన్నవాడు కాబట్టి ఆయనకు ఆశీర్వాదిస్తున్నాం. ఈ పుట్టినరోజు వేడుకల్లో నా అన్నదమ్ములు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా కొన్ని కారణాలు తెలుగుదేశం పార్టీ అధినాయకులు కలిసేదానికి మా మిత్రులు మాజీ శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు బయట వెళ్లినారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా, తెలుగుదేశం పార్టీకి కష్టపడే వ్యక్తులు అందరూ కూడా ఇక్కడ వచ్చి ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే మీరు ఆలోచించాలా, తెలుగు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ఆశీర్వాదం. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు 24 వచ్చేసింది, 2-3 నెలల్లో ఎన్నికలు, వీళ్లు ముందుండి ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత వీళ్ళ ముగ్గురు చేతిలో ఉంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నాయకులు, యంగ్ అండ్ డైనమిక్ యూత్ ఐకాన్, ప్రజల కష్టాలని యువగళం పాదయాత్రతో సుమారు 3132 కిలోమీటర్లు దిగ్విజయంగా పూర్తి చేసి అడుగడుగున ప్రజల నీరాజనాలు పొంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పడుతున్న కష్టాలను నేనున్నా అని చెప్పి ధైర్యాన్ని ఇచ్చి రాబోయే ఈ సంవత్సరం 2024 తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా నేనుంటా, ప్రతి ఒక్క నాయకుడికి అండగా నేనుంటానని చెప్పి భరోసా ఇచ్చిన మా నాయకులు, మాకు ఆదర్శప్రాయులు నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమానికి మా తెలుగుదేశం పార్టీ మదనపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి, సీనియర్ నాయకులకి, యూత్ కి, ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా ప్రియతమ నాయకులు నారా లోకేష్ గారికి, మా నాయకులు షాజహాన్ బాషా గారి తరఫున, ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులందరి తరఫున మరొకసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన అని చెప్పి ఈ సందర్భంగా మరోసారి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మాజీ శాసనసభ్యులు షాజహాన్ బాషా గారి ఆదేశం మేరకు ఈరోజు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు యువగలం రథసారథి మాజీ మంత్రివర్యులు లోకేష్ బాబు గారి జన్మదిన ఉత్సవం ఈరోజు జరుపుకుంటున్నాము. ఆయన ఆరోగ్యంగా 100 ఏళ్లు ఉండి రాబోయే దినాల్లో ఆయనే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగ చేయాలని మేము ఆశిస్తూ మాకు ఇచ్చిన అవకాశానికి మేము కృతజ్ఞతలు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆయన స్ఫూర్తిని యువత ముందుకు తీసుకువెళ్లాలని జనసేన పార్టీ రాయలసీమకు కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి పిలుపునిచ్చారు. నేడు ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సంగ్రామం నందు యువతలో ఆయన రగిలించిన స్ఫూర్తి ఎనలేనిదన్నారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ రానున్న ఎన్నికల్లో మంచి అభ్యర్థికి ఓటు వేసి గెలిపించి ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని సూచించారు. అందరికీ నమస్కారం. ఈరోజు భారత పౌరులకి, ముఖ్యంగా భారతదేశ యువతకి ఎంతో ప్రాముఖ్యతమైన రోజు. మన భారతదేశ స్వాతంత్ర పోరాటంలో చెరగని ముద్ర వేసి తన జీవితాన్నే త్యాగం చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127వ జయంతిని పరాక్రమ దివస్గా జరుపుకోవటం మనందరికీ ఆనవాయితీ. అట్లాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్ నాటి స్వాతంత్ర పోరాటంలో యువతకిచ్చిన పిలుపు, యూ గివ్ మీ ద బ్లడ్, ఐ విల్ గివ్ ద ఫ్రీడమ్. ఫ్రీడమ్ ఈస్ నాట్ ఏ గివెన్, ఇట్ ఈస్ టేకెన్. అలాగా ఈ భారత స్వాతంత్ర పోరాటంలో ఆజాద్ హింద్ ఫౌజ్, దీంట్లో ఆయన సేవలు గాని ఆయన పాత్ర గాని మరువలేనిది. భారతదేశ యువత, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ యువత నేతాజీ సుభాష్ చంద్రబోస్ ని ఒక ఆదర్శంగా తీసుకుని దేశం కోసం, రాష్ట్రం కోసం, ప్రజల కోసం పాటుపడాలని, దుర్మార్గపు ప్రభుత్వాలు, అది ఎవరైనా కానీ నియంత ప్రభుత్వాలని, దుర్మార్గపు ప్రభుత్వాలని నేల నాశేంత వరకు కూడా యువత ప్రతిన బోరాలని చెప్పనేసి మరొకసారి పిలుపునిస్తూ
జై సుభాష్ చంద్రబోస్, జై జై నేతాజీ. టీడీపీ కార్యకర్తల కోసం ఆలోచించే వ్యక్తి నారా లోకేష్ అని టీడీపీ నియోజకవర్గ నాయకులు రాటకొండ బాబురెడ్డి పేర్కొన్నారు. నేడు మదనపల్లి పట్టణంలోని కమ్మవీధి సర్కిల్ నందు టీడీపీ జనసేన నాయకులు పెద్ద ఎత్తున నారా లోకేష్ జన్మదినాన్ని నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి, టీడీపీ నాయకులు రామకృష్ణాచారి, ఎస్ఏ మస్తాన్, పఠాన్ ఖాదర్ ఖాన్, ఆర్జే వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారా లోకేష్ మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని, ప్రజలకు అండగా నిలవాలని ఆకాంక్షించారు. రమేష్ నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జై తెలుగుదేశం. లోకేష్ బాబు గారి నాయకత్వం. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, యువగళం అధినేత శ్రీ లోకేష్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మిత్రులు, సహచరులు, తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ రామకృష్ణ గారి పిలుపు మేరకు ఈరోజు జనసేన పార్టీ తరఫున మేము ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. హృదయపూర్వకంగా లోకేష్ బాబు గారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరి నేతృత్వంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామంలో ఈ రాక్షస, ఈ దౌర్జన్య, ఈ దుష్ట, ఈ పాపిష్ట, ఈ నైచ, ఈ దరిద్ర ప్రభుత్వాన్ని కొరదోసి ప్రజాప్రభుత్వాన్ని, సంకీర్ణ ప్రభుత్వాన్ని మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పడటం ఖాయమని, ఆ సందర్భంగా యువగళం పాదయాత్రలో లోకేష్ బాబు గారు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చడానికి సంకీర్ణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాము. మరొకసారి లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటాము. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రజల సమస్యలు తెలిసిన నాయకుడని టీడీపీ జనసేన నాయకులు పేర్కొన్నారు. నేడు మదనపల్లి పట్టణంలోని టీడీపీ పార్లమెంటరీ కార్యాలయంలో ఘనంగా నారా లోకేష్ జన్మదినాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ నాయకులు శ్రీరామ రామాంజనేయులు, దారం అనిత, దొరస్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యువకిషోరం నారా చంద్రబాబు నాయుడు గారి పుత్రుడు నారా లోకేష్ గారి 41వ జన్మదిన సందర్భంగా మదనపల్లి తెలుగుదేశం పార్లమెంటరీ ఆఫీస్ నందు వారి జన్మదిన కార్యక్రమాలు అందరి సమక్షంలో పూర్తిగా జనసేన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా లోకేష్ గారికి ప్రజల యొక్క మరియు ఆ దేవుని యొక్క కృపా కటాక్షములు కలగాలని, వారికి ఆయురారోగ్యాలు ఇచ్చి సంపూర్ణ భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటూ మదనపల్లి జనసేన పార్టీ ఆఫీస్ తరఫున మేమందరము అతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఈరోజు లోకేష్ బాబు నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి 41వ పుట్టినరోజు శుభాకాంక్షలు జనసేన మరియు టీడీపీ తరఫున ఈరోజు పార్లమెంట్ ఆఫీసులో తెలుపుతూ, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి. యువగళం ద్వారా ప్రజలను చాలా
చేరుకున్నారు లోకేష్ గారు. వారి యొక్క సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని వాటి మీద స్పందించేలాగా జనసేన టీడీపీ కలిసి ఇక ముందుకు వెళ్తూ భవిష్యత్తులో కూడా 10 సంవత్సరాలు టీడీపీ జనసేన కలిసి ఉమ్మడిగా ప్రజల సమస్యల కోసము ఒక ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 2024లో జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలందరికీ న్యాయం చేస్తామని ఈ రోజు మదనపల్లి పార్లమెంటు ఒక ఆఫీసు నుండి నారా లోకేష్ బాబుకి మరొకసారి జనసేన టీడీపీ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భవిష్యత్తులో మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు పఠాన్ ఖాదర్ ఖాన్ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణ సమీపంలోని చైతన్య స్వచ్ఛంద సంస్థ నందు విద్యార్థులకు నారా లోకేష్ జన్మదినం సందర్భంగా పండ్లను పంపిణీ చేశారు. మొదటగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆర్జే వెంకటేష్, ఎస్ఏ మస్తాన్, మురళి, ప్రభాకర్, బాబాజాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారా లోకేష్ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. ఆయన ప్రజల కోసం మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని కోరారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకులు నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా మదనపల్లి నియోజకవర్గంలో ఈ చైతన్య అనాథాశ్రమం నందు పేద పిల్లలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు సమక్షంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ప్రజల చైతన్యం కోసం, ప్రజల కోసం నారా లోకేష్ గారు చేపట్టిన యువగళం ఏ విధంగా సంచలనం సృష్టిందో మన అందరికీ తెలిసిందే. అదే వరవడిని రాబో రోజుల్లో త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో ఆయన అష్ట ఆరోగ్యాలతో ఆనందంగా సంతోషంగా ప్రజల కోసం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా నిండు నూరేళ్లు ఆయన ప్రజల కోసం జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి పుట్టినరోజులు మనం ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కలియుగం శ్రీ వెంకటేశ్వర స్వామి అల్లాను కోరుకుంటూ ఈరోజు పేద పిల్లల మధ్య మేము ఈ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ గారి జన్మదినాన్ని రాష్ట్రమంతటా ఒక పండుగ వాతావరణంలో చేసుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ వైఎస్ఆర్సీపీ అధికారంలో వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద, రాష్ట్ర ప్రజల మీద జరిగిన దాడుల్ని అరికట్టాలన్న ఉద్దేశంతో నూతన ఉత్తేజం కలిపి తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా భుజం తట్టి నేనున్నాను మీకని ముందర నడిపించిన నాయకుడు నారా లోకేష్ గారు 3200 కిలోమీటర్లు దాదాపు రాష్ట్రమంతా పర్యటించి పర్యటనలో ప్రజల బాగోగులు, ప్రజా సమస్యల్ని ఏ వర్గానికి ఏ సమస్యలు ఉన్నాయో అన్ని నోట్ చేసుకుని రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం వస్తానే ఖచ్చితంగా ఆ సమస్యల మీద దృష్టి పెడతానని రాష్ట్రమంతా పర్యటించి సమస్యల్ని తన డైరీలో రాసుకొని ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్ తరాల కోసము సంక్షేమ కార్యక్రమాలు ఒక ప్రణాళికను సిద్దం చేసి ముందరినటువంటి నాయకుడు ఈరోజు జన్మదినం ఖాదర్ ఖాన్ ఆధ్వర్యంలో ఈ చైతన్య సర్వీసెస్ సొసైటీ
సెంటర్ లో మనము నారా లోకేష్ గారి జన్మదినం జరగడం చాలా సంతోషకరంగా ఉందని తెలియజేస్తున్నాం. ఈ రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి జన్మదినాన్ని చైతన్య సొసైటీ నందు మదనపల్లి నియోజకవర్గంలో జరుపుకోవడం జరిగింది. అలాగే ఆయనకు భవిష్యత్తులో ఆరోగ్యాలు అష్ట సౌకర్యాలు ఇవ్వాలని చెప్పేసి కలియుగ వెంకటేశ్వర స్వామి వారిని అల్లాని జీసస్ ను కోరుకుంటున్నాము. అలాగే ఈ అధికార వైఎస్ఆర్సీపీ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని తెలుపుతున్నాము. లోకేష్ బాబు గారి అడుగుజాడల్లో మేమందరము ముందుకు నడిచి తెలుగుదేశం పార్టీని విజయవంతం చేయడంలో కీలక పాత్ర వహిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. జై తెలుగుదేశం, జై లోకేష్ బాబు. అందరికీ నమస్కారం. ఈరోజు మైనార్టీ నాయకులు పఠాన్ ఖాదర్ ఖాన్ అన్న గారి ఆధ్వర్యంలో మా యువ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్న గారి బర్త్డే ఈ చైతన్య ఆశ్రమం ముందు పిల్లల మధ్యలో చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మా లోకేష్ అన్న గారికి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి అల్లా జీసస్ ఆశీస్సులు, అలాగే పేద ప్రజల ఆశీస్సులు, ఈ ఆశ్రమంలో ఉన్న పిల్లల ఆశీస్సులన్నీ ఇచ్చి మా లోకేష్ అన్న గారిని భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిలో చూడాలని తెలుగు యువత తరఫున మేమందరూ కోరుకుంటున్నాం. జై తెలుగుదేశం. మదనపల్లి అయ్యప్ప స్వామి ఆలయంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం వైభవంగా జరిగింది. టీచర్స్ కాలనీ శివానగర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఆలయం నందు అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణ మొత్తాన్ని దీపాలతో అలంకరించారు. మండే సూర్యుని చూడు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్. అంగన్వాడీల ఐక్యత, అంగన్వాడీల ఐక్యత, ఐక్య పోరాటాలు, ఐక్య పోరాటాలు, ఐక్య పోరాటాలు. గత 42 రోజులుగా చేసిన సమ్మెకు ఈ రోజు తెరపడింది. రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి అంగన్వాడీల న్యాయపరమైన సమస్యలన్నీ పరిష్కరించే దిశగా ఆలోచన చేసి రాత్రి చర్చల్లో సఫలమైనందువల్ల ఈ రోజు అంగన్వాడీలందరూ కూడా విధుల్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వము రాత్రి 11 గంటలకు చర్చలకు పిలిచి జీతభత్యాల విషయమైతే, గౌరవ వేతన విషయమైతే 2-3 రోజుల్లో క్లారిటీ ఇస్తామనింది. మిగతా విషయాలైన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితేనేమి, మినీ వర్కర్స్ ను మెయిన్ వర్కర్స్ గా గుర్తించడం అయితేనేమి, అన్ని మా డిమాండ్స్ కూడా సఫలమైనాయి. కాబట్టి ఈ రోజు మా నాయకత్వము అంగన్వాడీలను విధులు చేరే విధంగా ఆలోచన చేసింది. అలాగే మెనో ఛార్జీలు పెంచడం విషయంలో కూడా ప్రభుత్వాన్ని సంప్రదించి పెంచుతామని ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. టీఏ బిల్స్ విషయంలో ప్రస్తుతము నెలకొక మీటింగ్ కు డిఏ బిల్స్ ఇస్తామని ఒప్పుకున్నారు. గతంలో రావాల్సిన 7 సంవత్సరాల నుంచి బిల్స్ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి విడుదల చేస్తామని తెలియజేయడం జరిగినది. అలాగే మట్టి ఖర్చులది రిటైర్మెంట్ తర్వాత ఇచ్చే అంగన్వాడీ వర్కర్ కు 1,20,000, హెల్పర్ కు 50,000 ఇస్తామని తెలియజేశారు. అంగన్వాడీలు బలోపేతం చేయడానికి కావలసిన
అన్ని సదుపాయాలు కల్పిస్తామనేసి తెలియజేశారు. అలాగే ఈ 42 రోజులకు వేతనం సమ్మెకాలానికి వేతనం కూడా వేస్తామని తెలియజేశారు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో కేసులు కూడా కొట్టివేస్తామని తెలియజేస్తున్నారు. ఈ మా డిమాండ్స్ అన్ని నెరవేరడం వల్ల మేము విధుల్లోకి హాజరవుతున్నాము. అంగన్వాడీ వర్కర్స్, మినీ వర్కర్స్, హెల్పర్స్ అని తెలియజేస్తున్నాము. దాదాపు 42 రోజులుగా చేసినటువంటి అంగన్వాడీల సమ్మె విజయవంతమైంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల మేరకే సమ్మెను విరమించడం జరిగింది. అయితే ఈ సమ్మె విచ్ఛిన్నం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా కుయుక్తులు పన్నింది. తాళాలు పగలగొట్టింది, పోలీసులను ఉసిగొలిపి దాడులు చేయించింది, అరెస్టులు చేయించింది, అనేక చోట్ల కేసులు పెట్టారు. అధికారులే నేరుగా ఒత్తిడి తీసుకొచ్చి రకరకాల ఉద్యోగాలు తొలగించేస్తామని చెప్పి బెదిరింపులకు పాల్పొన్నారు. ఎస్మా ప్రయోగించారు. టర్మినేట్ చేస్తామని చెప్పే పద్ధతుల్లో బెదిరింపులకు పాల్పొన్నారు. ఎన్ని జరిగినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు ఐక్యంగా నిలబడినారు. ఇట్లాంటి బెదిరింపులేమి భయపడే సమస్య లేదు. మేము ఐక్యంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల అమలు కోసం పోరాడతామని చెప్పి నిరూపించారు. ఆ విధంగా ఈరోజు విజయం సాధించారు. ఎంత నిర్బంధాన్ని ప్రయోగించినా, బెదిరింపులకు పాల్పడినా రాష్ట్ర ప్రభుత్వం దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ పోరాటం ఈరోజు కార్మిక వర్గానికి స్ఫూర్తిని నింపింది. మొత్తం ఈరోజు ప్రభుత్వ పథకాల్లో ఉన్నటువంటి వివిధ రకాల కార్మికులు ఉన్నారు. ఈరోజు ఆశాలు గాని, వివోఏలు గాని, లేకుంటే మధ్యాహ్న భోజన స్కూళ్లలో మధ్యాహ్న భోజన కార్మికులు గాని, స్కూల్ స్వీపర్లు గాని, రకరకాల కార్మికులు ఈరోజు కనీస వేతనాలు లేక అమలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఈ అంగన్వాడీ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని వీళ్ళందరూ కూడా ఇట్లాంటి పోరాటాల్లోకి ఐక్యత కావాలి, ఉద్యమాల్లోకి రావాలి. అప్పుడే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి. లేకపోతే ఈ పాలక వర్గాలు ఎవరు అధికారంలో ఉన్నా కార్మిక వర్గాన్ని మోసం చేసేవాళ్ళు, దోపిడీ చేసేవాళ్ళు గానే తయారవుతున్నారు తప్ప వాళ్ళ సమస్యలు పట్టించుకునే వాళ్ళు లేరు. ఈ రోజు సిఐటియు నాయకత్వంలో, ఎర్ర జెండా నాయకత్వంలో జరిగినటువంటి ఈ పోరాటం విజయం సాధించిందంటే ఇది మొత్తం కార్మిక వర్గానికి స్ఫూర్తిదాయకం. ఆ విధంగా సిఐటియులో అందరూ కూడా చేరి ఈ ఉద్యమాలని, కార్మిక హక్కుల కోసం అందరూ కూడా ఉద్యమించాలని, ఆ విధంగా సిఐటిని బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆర్డీఓ మురళి ఆ భగవంతుని ప్రార్థించారు. మదనపల్లి పట్టణంలోని శ్రీ వరాల ఆంజనేయ స్వామి ఆలయం నందు బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం ఆలయ ఆవరణలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు ధరించిన రాముడు, సీత, హనుమ వేషధారణ సభికులను ఎంతగానో ఆకట్టుకుంది. నవచైతన్య భారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల వ్యవస్థాపకులు సంపత్ కుమార్ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.
జరుపుకోండి. మా జీవన వేయిక పావనమౌగా ఇప్పుడు ఒక బాల హనుమాన్ వచ్చాడు ఈ బృందంలోకి. ఒకసారి గట్టిగా జై శ్రీరామ్. తర్వాత పక్కకు వచ్చేయండి. వెనకాల కూర్చున్న కూడా కనపడాలి. ఆశీర్వాదం ఇవ్వాలి కాబట్టి దయచేసి మీరు పక్కకు రావాలి. వాళ్ళందరూ కూడా చూడాలి. ఫోటోస్ తీసి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అభయమే. ఇక ఏ దుష్ట శక్తి ఏమీ చేయలేవు. అందరూ ఆనందంగా ఉంటారు. నమస్కారం. నేను దశరథ మహారాజు పుత్రుణ్ణి శ్రీరామచంద్రుణ్ణి రాజుగా ప్రకటించిన ఒక రాత్రి గడవక ముందే వనవాసానికి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మీ పిలుపు మేరకు వచ్చాను. ఇంకా ఇది రామరాజ్యమే. సర్వజన సుఖినో భవంతు. జై శ్రీ. భక్తితోనే ఆనందించను. నేను నడిచిన నా ధర్మం మార్గంలోనే మీ అందరూ నడచాలి. అప్పుడే నా ఆశీస్సులు ఎల్లప్పటికీ మీకు చెందుతాయి. శివుడిని, శబరిని, జటాయుని అనుగ్రహించినట్లు నేను మీ అందరినీ అనుగ్రహిస్తాను. జై శ్రీరామ్. సదా మేమున్నాం సిద్ధం సర్వ సైన్యం సాచరులై బలమేదంటే నీపై నమ్మకైమాన్విత మంత్రం నీ నామం. రామ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రాజా రాము ధరణి మూర్చిల్లు నీ దానస్సు సంకారనాదానికి రాయే. గగన సూర్యవంశ ప్రతాపం శౌర్యమే నీ స్వరూపం. రామో విగ్రహవాన్ ధర్మ అంటే ధర్మానికి ఒక రూపం ఇస్తే అదే శ్రీరాముడు. మనం ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. జై శ్రీరామ్. భరత మాత జయముని జగన్మాత ఈ జగన సాటి ఎవ్వరే. ఓయమ్మ నీకు, ఓయమ్మ నీకు. గంగా యమున గోదావరి సింధు కృష్ణ కావేరి పొంగి పొరల నిమిరలో హారాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై బోలో భారత్ మాతా की. రామ రామ రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామ రామ రామేటి మనోరమే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. ఇంకా కథగా చెప్పండి. జై శ్రీరామ్. రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతహే నమః.
యశోద ముంగిట ముత్యము వీడు తిద్దరాని మహిమాల దేవకీ సుతుడు అంత నింత గొల్లేతర అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలి వజ్రము రతికే రుక్మిణికి రంగుము విపగడము మిటి గోవర్ధనపు గోమేదికము సతమై శంకు చక్రాల సొందుల వైడూర్యము గతి అయి మమ్ముగా చేటి కమలాక్షుడు ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు తిద్దరాని మహిమల దేవకీ సుతుడు పాల జల నిధిలోన పాయని దివ్య రత్నము రతికే రుక్మిణికి రంగుము విపగడము కాలుంగుని తలలపై కప్పిన పుష్యరత్నము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము పాల జల నిధిలోన పాయని దివ్య రత్నము. జై శ్రీరామ్. రామ రామ జయ రామ 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 దశరథ నందన్ రామ 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 జాతముఖమర్దన్ రామ 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 పశుపతి రంజన రామ 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 పాప విమోచన రామ 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 జయ రామ 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 అనాథ రక్షక రామ రామ ఆపద్ పాండవ రామ రామ మైథిలి నందన రామ 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 మారుతి వందిత రామ 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 జయ రామ 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 జై శ్రీరామ్. ఏ ఉషా విట్రా స్ట్రైట్ గా మీరందరూ అడ్డంగా ఉంటే వెనకాల కనబడతాం మా దైవంతి కొంచెం పక్కకి వచ్చేసి మీరు చూశారు కదా వెనకాల ఉండే వాళ్ళు కూడా చూశారు. సంపత్ కుమార్ సార్ని ఈ వాళ్ళకు ఆశీర్వాదమని కోరుకుంటూ మా ఇక్కడ చూడమా నానా ఇక్కడ నానా చైతన్యంగా ఇక్కడ చూడాలా నానా ఇక్కడ చూడు సార్ ఇక్కడ చూడండి సార్ ఇక్కడ చూడండి మా మీరు ఇక్కడ చూడండి ఇక్కడ చూడు నాన్న ఇక్కడ చూడు నానా ఇక్కడ చూడు నానా ఓకే ఇక్కడ చూడు నాన్న ఇక్కడ చూడు నాన్న సియర్ మా ఇక్కడ చూడు నానా ఇక్కడ నాగల్లా రామా ఇక్కడ చూడు నాన్న బాబు ఇక్కడ చూడు నానా ఇక్కడ చూడు నానా
సీత కొనింటే ఎంతో బాగుండేమో. థ్యాంక్ యూ చెప్పు నాన్న. ఇక్కడ చూడు సార్, ఇక్కడ చూడండి సార్. సార్ మీరు జై శ్రీరామ్ చెప్పు. ఇక్కడ చూడు. అందరూ కూడా మీ చేతుల్లో పట్టుకోండి, పిల్లలందరూ కూడా. మా పేరెంట్స్ కొద్దిగా పక్కకు వచ్చేసేస్తే మేము అందరూ ధాన్యం బహుగేత్లాభం శత సంవత్సరం దీర్ఘమాయు. వరాలాంజనేయ స్వామి దేవత అనుగ్రహదా సిద్ధిరస్తు. మనోవాంఛాఫల సిద్ధిరస్తు. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. గోత్రం గోత్రాభివృద్ధిరస్తు. వంశం వంశాభివృద్ధిరస్తు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అయోధ్య రామచంద్ర దేవత అనుగ్రహత పరిపూర్ణత కృపా కటాక్ష సిద్ధిరస్తు. సరస్వతి కృపా కటాక్ష సిద్ధిరస్తు. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. తథాస్తు. శతం జీవ శత సంవత్సరం దీర్ఘమాయు. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శివరాలాంజనేయ స్వామి దేవత అనుగ్రహత ప్రసాద సిద్ధిరస్తు. మనోవాంఛాఫల సిద్ధిరస్తు. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. సకల విద్యా ప్రాప్తిరస్తు. సంకల్పదా సిద్ధిరస్తు. ఇష్టదేవత అనుగ్రహతా సిద్ధిరస్తు. తథాస్తు. లకు ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. చిన్నపిల్లల్లో ఇలాంటి స్ఫూర్తిని నింపే కార్యక్రమాలన్నీ కూడా భవిష్యత్తులో ఆలయ కమిటీ చేస్తుంది. దానికి మీ యొక్క పరిపూర్ణ సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా ఆలయ కమిటీ తరఫున మరొక్కసారి కోరుకుంటూ జై శ్రీరామ్. ధన్యవాదాలు. शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा. शुद्ध ब्रह्म परात्पर रामेश्वर ब्रह्माद्यवर प्रार्थित रामा. साधकं कलाधरावतंसकं विलासिलोकरक्षकं मुदाकरात्मोदकं सदा विमुक्तिसाधकं कलाधरावतंसकं
విలాసి లోకరక్షకం అనాయకైకనాయకం విలాసి దేవదైత్యకం నదాశుభాశునాశకం నమామి తం వినాయకం అనాయకైకనాయకం విలాసి దేవదైత్యకం నదాశుభాశునాశకం నమామి తం వినాయకం నమామి తం వినాయకం నతేతరాతిభీకరం నవోదివార్గభాస్వరం నమత్సురారి నిర్జరం నతాదికాపదుత్తరం నతేతరాతిభీకరం నవోదివార్గభాస్వరం నమత్సురారి నిర్జరం నతాదికాపదుత్తరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం క్షమాశ్రయే పరాపరం నిరంతరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం క్షమాశ్రయే పరాపరం నిరంతరం పరాపరం నిరంతరం కాంతకాత్మజి అచింత్య రూపవంతరాయ కౌందరం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినా తమేకదంతమేవ తం విచింతయామి సంతతం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినా తమేకదంతమేవ తం విచింతయామి సంతతం విచింతయామి సంతతం మహాగణేశ పంచరత్నమాదరేణ యోగం ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరం గణేశ్వరం మహాగణేశ పంచరత్నమాదరేణ యోగం ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరం గణేశ్వరం అరోగకామదోషకాం సుసాహితిం సుపుత్రకాం సమాహినాయురక్త భూతిరభ్యుమేతి శోచిరా అరోగకామదోషకాం సుసాహితిం సుపుత్రకాం సమాహినాయురక్త భూతిరభ్యుమేతి శోచిరా నడిస్తే మళ్ళీ మామూలు అంటారు అంతే ఏం మెయింటైన్ చేస్తాం మూషిక వాహన మోదక చేష్ట సామర కర్ణ విలంబిత సూత్ర వామన రూప మహేశ్వర పుత్ర దీన వినాయక పాద నమస్తే మూషిక వాహన మోదక చేష్ట సామర కర్ణ విలంబిత సూత్ర Namaste.
మాపటి వేళకు తప్పక వచ్చగా మాపటి వేళకు తప్పక వచ్చగా పట్టకు కొంగు గట్టిగాను కృష్ణ మాపటి వేళకు తప్పక వచ్చగా పట్టకు కొంగు గట్టిగాను కృష్ణ మధురానగరిలో చల్లనమ్మ బోలు దారి వీడుము కృష్ణ కొసరి కొసరి నాకో సరసములాడు రాజమార్గమిది కృష్ణ కృష్ణ కొసరి కొసరి నాకో సరసములాడు రాజమార్గమిది కృష్ణ కృష్ణ ప్రజవనితను నన్ను చేరవూరిక ప్రజవనితను నన్ను చేరవూరిక విడు విడు నాచే కృష్ణ కృష్ణ మధురానగరిలో చల్లనమ్మ బోధు దారి విడుము కృష్ణ పరరామ కాలాత్మక పరమేశ్వర రామ शेषतल्प सुख निद्रित राम ब्रह्माद्यमर प्रार्थित राम शेषतल्प सुख निद्रित राम ब्रह्माद्यमर प्रार्थित राम 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 जय राजा राम 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 जय सीता राम 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 जय राजा राम 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 जय सीता राम प्रिय गुहवी निवेदित पद राम शबरी दत्त पराशर प्रिय गुहवी निवेदित पद राम शबरी दत्त पराशर हनुमत सेवित निज पद राम सीता प्राणाधारक राम 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 जय राजा राम 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 जय सीता राम 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 जय राजा राम राम सीता राम शुद्ध ब्रह्म परात्पर राम कालात्मक परमेश्वर राम शुद्ध ब्रह्म परात्पर राम कालात्मक परमेश्वर राम Hey, take it, take it, take it,
తాం దత్తే హిత్తే హిత్త తాం దత్తే తే హిత్త తత్తం తత్తం తత్ ధనత్ జడు ధనత్ జడు తద్ది తత్ జడు తత్ జడు సర్గతక ఝం సర్గతక ఝం సర్గతక ఝం శ్రీ రాఘవం శ్రీ రాఘవం శ్రీ రాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతి రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయదాక్షం రామం నిశాచర వినాశకరం నమామి రామం నిశాచర వినాశకరం నమామి నమామి దంఘన దిందిని దినిత దిగుత దిగుతక తక తకుందట తరి తరి తత్తారి తగుంద కుదరిగిన నగ తక్కినందు కృతక తత దిద్దినంద్ర కృతక నంద చంద్రి కుక్కు కృతక దదిగిన తత దదిగిన తత దదిగిన తత కుమారుడవైతివి దశరథవర 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 కుమారుడవైతివి దైవతం త్యాగముగాచితివి దైవతం త్యాగముగాచితివి దైవతం త్యాగముగాచితివి రసికుడ సీతను పెళ్ళాడితివి రసికుడ సీతను పెళ్ళాడితివి రసికుడ సీతను పెళ్ళాడితివి రసికుడ సీతను పెళ్ళాడితివి రవికులమున బలవంతుడవైతివి రవికులమున బలవంతుడవైతివి రవికులమున బలవంతుడవైతివి రవికులమున బలవంతుడవైతివి రవికులమున బలవంతుడవైతివి జం తకినా తిరిజా జాగతి జం ధం తకినా తిరిజా జాగతి జం అంతట వనవాసము చేసితివి అంతట వనవాసము చేసితివి అంతట వనవాసము చేసితివి మాయా మృగమును వెంబడించితివి మాయా మృగమును వెంబడించితివి మాయా మృగమును వెంబడించితివి మాయా మృగమును మట్టుబెట్టితివి
ఘనం తకది తకణం తరిది ఘనం తకది తకణం తరి జటాయు గెలుపగ వినుమని జటాయు గెలుపగ వినుమని జటాయు గెలుపగ వినుమని జటాయు గెలుపగ వినుమని అతనికి చెడని పదవిగా నొసగిన వెనుక చెడని పదవిగా నొసగిన వెనుక తత్తగిత్తగిత్తాం తత్తగిత్తగిడతాం తత్తగిత్తగిత్తాం తత్తగిత్తగిడతాం హనుమంతునికి అభయమోసగిదివి హనుమంతునికి అభయమోసగిదివి హనుమంతునికి అభయమోసగిదివి అలసుగ్రీవుని ఆదరించిదివి అలసుగ్రీవుని ఆదరించిదివి తదరి ధరిత కెండ తదిత తదిత జం తదరి ధరిత కెండ తదిత తదిత జం జయముగ మోక్షము చాటులనుంటివి జయముగ మోక్షము చాటులనుంటివి శరమున వాలిని కూలనేసిటివి శరమున వాలిని కూలనేసిటివి తకణం తకహుం తనం తకహుం తకణం తకహుం తనం తక వానర సేనల దండుగూర్చిదివి వానర సేనల దండుగూర్చిదివి వారధి గట్టిగా బంధించిదివి వారధి గట్టిగా బంధించిదివి దాగదిగదిజం దాదాగదిజం దాగదిగదిజం దాదాగదిజం శరణని వచ్చిన వానిగా చిటివి శరణని వచ్చిన వానిగా చిటివి హరి 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 రణవిరుదు గట్టివి హరి 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 రణవిరుదు గట్టివి కిటకిట తకతా కిటకిట జం కిటకిట తకతా కిటకిట జం అసురుని కులమును హతము చేసితివి అసురుని కులమును హతము చేసితివి హరయదమ్మునకు అభయమొసగితివి హరయదమ్మునకు అభయమొసగితివి ధం ధం ధన ధన ధాణ ధనం ధన ధం ధం ధన ధన ధాణ ధనం ధన లంకగేగి ఆలంక దూచితివి లంకగేగి ఆలంక దూచితివి అక్కడికి రావణుడు దృంచితివి అక్కడికి రావణుడు దృంచితివి లంకగేగి ఆలంక దూచితివి లంకగేగి ఆలంక దూచితివి అక్కడికి రావణుడు దృంచితివి అక్కడికి రావణుడు దృంచితివి తదిమిత కిట్ట తక్క జొన్ను తరి కిట్ట తక్క తదిమిత కిట్ట తక్క జొన్ను తరి కిట్ట తక్క అస్త్రము గట్టి విభీషణులంకరు ఉంచి వెడలిదివి సీత సమేతుడవై పట్టము గట్టి విభీషణులంకరు ఉంచి వెడలిదివి సీత సమేతుడవై అట్టి అయోధ్య పట్టణమున మరి అట్టి అయోధ్య పట్టణమున మరి పట్టభద్రుడై వెలసిన రామా అట్టి అయోధ్య పట్టణమున మరి పట్టభద్రుడై వెలసిన రామా దిట్టముగా పెరుందేవిని గూడుకు దిట్టముగా పెరుందేవిని గూడుకు గట్టిగా భక్తుల బట్టి శుభములను గట్టిగా భక్తుల బట్టి శుభములను కట్టడి చేసిన కరివరదా శుభములను కట్టడి చేసిన కరివరదా పెట్టెదనీకిదే సాష్టాంగ దండము పెట్టెదనీకిదే సాష్టాంగ దండము పెట్టెదనీకిదే సాష్టాంగ దండము పెట్టెదనీకిదే సాష్టాంగ దండము పెంపు గదురు పరాకు బహుపరాకు బహుపరా
చిన్నారులకు మీ యొక్క కరతాళ ధ్వనులతో అభినందన తెలియజేస్తే అదే వాళ్ళకి ఆశీర్వాదాలు. చాలా అద్భుతంగా చేశారు. ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు గౌరవనీయులు చేతులెత్తి మొక్కే సంప్రదాయం మన భారతీయ సంప్రదాయం. అంటే ఎవరైనా తలవంచాల్సిందే. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాం మీ మాతృమూర్తి అందరికి కూడా ధన్యవాదాలు. న్యాయమూర్తిగా తీర్పు చెప్పారు ఆ మహానుభావుడు రామభద్రాచార్య. 14 భాషల్లో మహాపండితుడు. ఆయనకి నమస్మాంజలు చూపిస్తున్నాను. 33 సంవత్సరాల పాటు నిర్విరామంగా న్యాయస్థానంలో వాదించినటువంటి మహానుభావుడు పరాశరన్. వారికి నేను ఈ భూమిని తాకి నమస్కరిస్తున్నాను. ఆ తరువాత చంపత్ రాయ్ ఇవాళ మధ్యాహ్నం వేదిక పైన కూడా ఉన్నారు. మామూలు బట్టలు ధరించి నేలపైన పడుకుంటూ నిర్మాణ పర్యవేక్షణ అంతా చూసినటువంటి మహా వ్యక్తి ఆయన చంపత్ రాయ్. ఆయనకి నేను నమస్కరిస్తున్నాను. ఆ తరువాత 8 కోట్ల రామనామంతో ఆ విగ్రహం కింద యంత్రాన్ని తయారు చేసి పంపించినటువంటి అన్నదానం చిదంబర శాస్త్రి గారు నాకు చాలా సన్నిహితులైన వారికి నమస్కారం సమర్పిస్తున్నాను. ఆ తరువాత కప్పగత్తుల కోటేశ్వర శర్మ గారు మన ఆంధ్రదేశం వారి నిర్మాణ పర్యవేక్షణంతా గమనించారు. వీరి పేర్లు మనకి వాళ్ళు ఎవరు స్మరించడం లేదు. అందుకని వాళ్ళందరికీ నేను నమస్కారం అర్పిస్తూ నాకు ఈ అవకాశం ఇప్పటికీ ధన్యవాదాలు అర్పిస్తున్నాను. ఇకపోతే నేను కొద్ది నిమిషాలే మాట్లాడతాను, జాగ్రత్తగా గమనించండి. రామాయణంలో ఉన్నటువంటి పాత్రలు మానవులు, వానరులు, దానవులు. రాముడు, లక్ష్మణుడు అన్నదమ్ములు. అవునా కదా? చెప్పండి. వాలి సుగ్రీవులు అన్నదమ్ములు కదా? వానరము అంటే ఏమిటి? వాలేన నరహ, తోక ఉంటుంది కాబట్టి వానుడైనాడు. రావణుడు, కుంభకర్ణుడు అన్నదమ్ములే కదా? అవునా కదా? మరి వీళ్ళు మానవులు. తన అన్నకు కష్టం వస్తే అయ్యో నా అన్నకు కష్టం వచ్చిందా అని తన సమస్త సుఖాలను ఎదుర్కొని అన్న వెంట వెళ్ళిపోయినాడు ఆ మహానుభావుడు. నిద్రాహారాలు మాని అన్నకు సేవ చేశాడు లక్ష్మణుడు. అది మానవ ధర్మం. వాలి సుగ్రీవుల మధ్య చిన్న ఘర్షణ ఏర్పడి సుగ్రీవుడు రాజైతే వాలి వచ్చి క్షమించమని కోరినా కూడాను తమ్ముడిని తరిమేసి తమ్ముడి భార్యను చెరపట్టి ఉంచాడు వాలి. సుగ్రీవుని భార్య రుమ ఆమె బందీగా ఉండిపోయింది ఆయన దగ్గర. ఆస్తి కోసం, అధికారం కోసం ఇవాళ కొట్టుకు వస్తున్నటువంటి అన్నదమ్ములు వానరులతో సమానం. అలాగే రావణుడు, కుంభకర్ణుడు అన్నదమ్ములు. అన్న ఎదవ పనులు చేస్తున్నప్పుడు కూడా కుంభకర్ణుడు ఏం మాట్లాడలేదు. ఇవాళ మన సమాజంలో అటువంటి వాళ్ళే ఉన్నారు. అన్న ఏం చేసి ఎదవ పనులకి ఓకే నువ్వు చేయన్నా అని చెప్పినవాడు. మానవులు, వానరులు, దానవులు ఈ 3 రకాల వాళ్ళు ఇవాళ మన సమాజంలో ఉన్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇంకొక చిన్న విషయం చెప్తాను మీకు. ప్రయత్నం చేస్తున్నాను ఇవాళ. కాకి, కుక్క, కోతి గుర్తుపెట్టుకుని మనం చెప్తున్నాను. కోతి అక్కడ ఆహారం పడి ఉంది. ఆహారం పడి ఉంటే తిన్నది. రేపటి సరిపడి ఒక బొగ్గల కింద పెట్టుకుంది. ఇంకా కొంత ఆహారం ఉంటే ఇంకో కోతి వచ్చింది. ఆ కోతిని తినకుండా తరిమేస్తుంది.
ఇది కోతి లక్షణం. ఇవాళ సమాజంలో మన సమాజంలో అటువంటి వాళ్ళు ఉన్నారు. తాను తింటాడు, ఎదుటి వాళ్ళని తినేవాడు. తాను సుఖంగా ఉండాడు, ఎదుటి వాళ్ళు సుఖంగా ఉండనివాడు. ఇది కోతి లక్షణం. కుక్క ఎంగిలాకు తినడానికి ప్రయత్నం చేసింది, ఎంగిలాకు అన్నం. ఇంతలో ఒక కుక్క వచ్చింది. ఏమైంది? ఈ కుక్క ఆ కుక్క రెండు కలబడి ఆ అన్నాన్ని చిందరవందర చేసి రెండు కుక్కలు రెండు దారిలో గడిపోయి. అంటే తను తినలేదు, ఎదుటి వాడిని తినలేవలేదు. ఇవాళ సమాజంలో వాడు ఎదగడు, వాడి పక్క వాడు ఎదగనివాడు. అటువంటి వాడు కూడా ఉన్నారు ఇవాళ. అలాగే ఇంకొక విషయం, కాకి అక్కడ ఆహారం పడితే కా 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 అని వచ్చింది. 10 కాకులు వచ్చాయి. ఆ ఆహారాన్ని కాకులు తిన్నాయి మొత్తం. సో సమాజంలో మనం కాకుల్లాగా జీవించాలన్నా, కుక్కల్లాగా జీవించాలన్నా, కోతుల్లాగా జీవించాలో మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే ఇవాళ సమాజంలో ఎటువంటి రావణుడు కుంభకర్ణుడు అన్నదమ్ములు, వాలి సుగ్రీవులు అన్నదమ్ములు. ఇవాళ ఆస్తి కోసం అన్నదమ్ములు భయంకరంగా కొట్లాడుకుంటున్నారు, కోర్టుకెళ్తున్నారు. ఇప్పుడు వానరులు మన సమాజంలో మన మనుషుల్లోనే ఉన్నారు. అన్నకు కష్టం వస్తే తమ్ముడికి కష్టం వచ్చింది, తమ్ముడు వెంటబడి వెళ్ళిపోయాడు. అన్న సుఖమే నాకు సుఖం అనుకున్నాడు. అది మానవ ధర్మం. కాబట్టి ఈ సమాజంలోని మానవులు, వానరులు, దానవులు ఉన్నారు. కాబట్టి నాకు ఈ అవకాశం చెప్పినందుకు ధన్యవాదాలు ప్రదర్శించినందుకు వారందరికీ కూడా ఆలయ కమిటీ తరపున ధన్యవాదాలు. రాములవారి ఆశీస్సులు తెలుపుతూ కరతాళ ధ్వనులతో జై శ్రీరామ్. ధన్యవాదాలండి సార్. సందేశం ఇచ్చారు గురువు గారు, వారికి మరొకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేయాలని కోరుకుంటున్నాను. స్మరణతో మనం ఎంతో ఆనందకరమైన వాతావరణంలో ఉన్నాము అని చెప్తే ఇక్కడ కొట్టి చప్పట్లు అయోధ్యకి వినబడాలి. అయోధ్యకి వినబడాలి అంటే ఆయుష్ కూడా పెరగాలంత ఆనందం వచ్చింది ప్రతి ఇండ్లలో గాని ఎక్కడ కూడా గాని. నా దేశం పావన గంగా, నా దేశం కర్ణాంతరంగా, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్నిపునీత సీతా సమరానికి నా దేశం మండు అగ్నిగుండం, సహనానికి నా దేశం నిండు అమృత భాండం, నా దేశంలో పుట్టిన శిశువైన ఉక్కు పిండం, అదేరా నా భారతదేశ స్వరూపమని ప్రపంచం మొత్తం ఈ రోజు మన అయోధ్య వైపు చూసిందంటే జై శ్రీరామ్ అంటూ ప్రతి ఒక్కరూ అద్భుతంగా చప్పట్లు కొట్టి ధన్యతలు చేసేదిగా కోరుకుంటున్నాను. ప్రపంచంలోనే ఎన్ని మతాలున్నా, ఎన్ని కులాలున్నా చేతులెత్తి మొక్కే సంప్రదాయం మన భారతీయ సంప్రదాయం. అందులో ఈ గోడ వెనకాలే ఉంది పెద్ద కొటేషన్, ధర్మో రక్షితి రక్షితః అని. ధర్మ పరిపాలన అనగానే గుర్తొచ్చేది శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడు అనగానే ఒకే ఒక్క మాటమ్మా, తండ్రి మాటకు విలువిచ్చాడు, పినతండ్రి మా తల్లి మాటకు విలువిచ్చాడు. 14 సంవత్సరాలు పదవీ త్యాగాన్ని సైతం వదిలిపెట్టి అడవుల పాలైనా కూడా ఆనందంగానే బతికాడు ఆయన. అందులో అంటే మీ ధర్మం ఒకటి తను ఆచరించి ప్రపంచానికి చూపించాడు. ఒక భర్తగా ఉండొచ్చు, ఒక కొడుకుగా ఉండొచ్చు, అన్న అంటే లక్ష్మణుడికి అన్నగా ఉండొచ్చు, సుగ్రీవుడికి మిత్రుడిగా ఉండొచ్చు. ఎవరికైనా కూడా తీసుకోండి, ఈరోజు మనం ఎవరైనా కూడా గాని శ్రీరామ అనే పదం వినబడగానే మనం తన్మయంతో పరవశించిపోతాం. కాబట్టి ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుందని చెప్పడానికి ఇన్ని సంవత్సరాలు ఓపిక పట్టినా కూడా సేమ్ అదే విధంగానే ఈరోజు ప్రపంచమంతా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న అమృత గడియల సాక్షిగా శ్రీ బాలరాముడు కోట్లాది మంది యొక్క ప్రజల హర్షధ్వానాల మధ్య మొత్తానికి కూడా ఈరోజు ఈ శుభదినం పురస్కరించుకొని ఈ రోజు మన మదనపల్లిలో కోరిన వరాలు ఇచ్చేటటువంటి మహానుభావుడు, అందరి హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న మన బంగారు దేవుడు శ్రీ వరాలాంజనేయ స్వామి వారి యొక్క ఆశీస్సులతో మీ కుటుంబాలు చల్లగా ఉండాలని సవినీయంగా భగవంతుని కోరుకుంటున్నాను. నెక్స్ట్ బి చంద్రకళ. శుభదినం. మన బాలరాముడు ఈరోజు అయోధ్యలో వెలిశాడు. యావత్తు ప్రపంచం కూడా ఈరోజు ఆ ఆనందాన్ని తిలకించారు. ప్రతి పల్లెల్లో కూడా వాళ్ళకు తగినట్టుగా వాళ్ళు అన్నదానాలే జరిగింది, వివిధ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. ఇది ఒక మంచి నిదర్శనానికి భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆదర్శంగా నిలుస్తుందని భావిస్తున్నాము.
అందులో భాగంగా ఇక్కడ ఈరోజు ఈ వరాల ఆంజనేయ స్వామి ట్రస్ట్ కమిటీ వాళ్ళు కూడా ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలు ఇక్కడ మార్నింగ్ నుంచి కూడా నిర్వహిస్తున్నారు. ముందుగా వాళ్ళందరూ కూడా కమిటీ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఇప్పుడే కాదు, రామూర్తి గారు చెప్పినట్లు మనము ఒక మదనపల్లి ఒక మంచి నిదర్శనానికి ఏదైనా కానీ ఒక పిలుపు ఇస్తే దానికి కట్టుబడి ఉండేదానికి ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఆ రోజు ఫస్ట్ ప్రోగ్రాం జరిగినప్పుడు కూడా అంతమంది వచ్చారంటే అందరూ సహకారం. మొన్న కూడా సంస్కృతి మర్చిపోతున్నాము, సంక్రాంతి ముందస్తు సంక్రాంతి మదనపల్లిలో జరుపుకోవాలని 2 daysలోనే మనము అనుకొని అందరి సహకారం, ఎందుకంటే పెద్దలందరి సహకారంతో కూడా ఆ కార్యక్రమం నిర్వహించాము. అందులో భాగంగా కూడా ఆ రోజు అయోధ్యలో రాముడు ఈ రోజు మనం వెలుస్తున్నాడు కాబట్టి ముందస్తుగా అక్కడ అక్షంతలు వాళ్ళు అక్కడ రామ మందిరం నిర్మించి అక్కడ కూడా ఆ రోజు భక్తాదులకి రాముడి దర్శనం కల్పించారు. దానికి కూడా అందరి తరఫున ఈ వరాల ఆంజనేయ స్వామి కమిటీ సభ్యులకందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం 2 రోజుల్లో కూడా మనకి ఈ రోజు ఆ రోజు ఎల్లవేళలా కూడా ఆంజనేయ స్వామి ప్రతి పౌర్ణమి కూడా ఇక్కడ వేలాది మందికి అన్నదానం నిర్వహిస్తున్నారు. ఒక కార్యక్రమం చేయాలంటే ఎంతో కష్టపడాలి. ఇంత సమిష్టి కృషితో ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మనం తోడ్పడాలి. ఎందుకంటే మాట్లాడుతూ చెప్పారు పెద్దలు, కాకులు కుక్కలు కోతులు వ్యవస్థ ఆ విధంగా తయారైనప్పుడు మనం దాన్ని ఒక దీంట్లో తీసుకురావాలి. పిల్లలు ఆ విధంగా ఈ ఉండే సమాజంలో మనీ మైండెడ్ అయిపోయి సంస్కృతిని మర్చిపోతున్నారు, బాంధవ్యాలు పోతున్నాయి. ఇవన్నీ మళ్ళా పునరుద్ధరణ కావాలంటే మనం అందరూ కూడా కలిసికట్టుగా పిల్లలకి నుంచి పెద్దల వరకు కూడా ఇట్లాంటి కార్యక్రమంలో పాల్గొనాలా. ఇప్పుడు కూడా చాలా మంది చూడండి చెప్తా ఉంటే వెళ్ళిపోతా ఉంటారు, అంటే ఇంకా అంత ఇనే ఓపిక ఉండదు. కానీ ఇన్నో వాళ్ళు కూడా మీరు కూడా ఈ మంచి విషయాలు ఇక్కడ ఏవైతే చెప్తున్నారో వాటిని కూడా ఇంకా 10 మంది తెలియజేసి మన సంస్కృతిని కాపాడి దీన్ని ఇంకా ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు అయోధ్య రాముడు కన్నుల విందుగా ఫేస్ కూడా చూశారు. అందరూ కూడా మీకు యూట్యూబ్లో అయితేనేమి అన్నిటిలో కూడా మనం కూడా నేను ఈరోజు గిరివిస్లో ఉంటే కూడా డాక్టర్ గుప్తా గారు వాట్సాప్ పెట్టాను సార్, మీరు చూసుకోండి ఒకసారి అన్నారు. నిజంగా చూస్తే నిజంగా ఎంత ఆనందంగా ఉందంటే నవ్వు మొగమండి. శిల్పి కళ అనేది ఎంత ఉంది భారతదేశంలో ఆ ఫేస్లోనే ఉండాలి. అంత కళగా మనకు ఆయన కూడా మనం అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి శిల్పికి. దీన్ని నిర్వహించుకున్న ప్రతి ఒక్కరు కూడా దేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా దీనిలో స్వాగతించారు. అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇంత మంచి కార్యక్రమంలో నిర్వహిస్తున్న ఇక్కడ మదనపల్లి పట్టణ వాసులు ఏది చేసినా కానీ ఘనంగా చేస్తారు. అందరికీ ఇక్కడ కొంచెం మానవత్వము సంస్కృతి పైన అవగాహన ఉంది కాబట్టి ఇంకా మంచి కార్యక్రమాలు అందరూ కూడా కలిసికట్టుగా చేసి మన సంస్కృతిని కాపాడతారని ఆశిస్తూ ఈరోజు ఇంత అవకాశం కల్పించిన చేద్దాం. జై శ్రీరామ్. ధన్యవాదాలు సార్. జై శ్రీరామ్.
శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందకరాయత రామచంద్ర భగవానికి జై శ్రీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టోలోని పథకాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ దొమ్మలపాటి రమేష్ వెల్లడి. మదనపల్లె మున్సిపాలిటీలోని 7వ వార్డు నందు బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించిన దొమ్మలపాటి. ప్రజలందరూ మన సంస్కృతి సంప్రదాయాలను పాటించాలి. ఆర్డీఓ మురళి పిలుపు. శ్రీ వరాల ఆంజనేయ స్వామి ఆలయం నందు బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆకట్టుకున్న చిన్నారుల వేషధారణ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.